టైటిల్ రిటర్న్ వచ్చింది కానీ ఏమండి శివుడు ఒకసారి దిగిన తర్వాత రంగంలోకి మ్యాటర్ సమాప్తమే. మళ్ళీ తర్వాత మేము ఇచ్చామంటే అక్కడ ఏముంది ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు రివీల్ చేయలేము. ఎవరు తల దిగుద్దో ఎవరు దింపుతారో మరి ఎవరు వస్తారో లోపలికి తెలియదు. అవును ఏమో మన ఈసారి మనం అనుకుంటే జరగదు. నేను ఇంతకుముందు చెప్పినట్టే ముందు ప్రెస్ మీట్లో పార్ట్ 2 నేను అనుకుని రాయలేదు. పార్ట్ 1 ఎండ్లో పార్ట్ 2 అని ఒక ఆశతో వేశాను. పార్ట్ 2 చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఆశతో వేసాం. ఆయన బ్లెస్ చేస్తే పార్ట్ 3 ఉంటుంది. మనం అనుకొని చేయలేము. నాకు తమన్నా గారి ఇంట్రడక్షన్ అండి. ఎందుకంటే ఆ సీను చెప్పినప్పుడు ఆ సీన్కి చాలా కనెక్ట్ అయిపోయారు. ఎందుకంటే ఒక యానిమల్ మీరు చూసుంటారు, మీరు మూవీ చూసారండి. ఆ ఒక మదర్కు బేబీకి ఉన్న కనెక్షన్ అనేది నాకు ఆ సీన్ చెప్పాడు. ఇంకొకటి ఏంటంటే సడన్ ఇంకొకటి ఇప్పుడు చూసిన దాంట్లో ఏంటంటే సైకిల్ సీన్ ఒకటి అండి. మన వశిష్ఠ రివర్స్లో ఉంటుంది. అలా అడుగుతా ఉంటే అందరు ప్రశాంతంగా పడుకున్నారా? దానికి థియేటర్ ఊగిపోతా ఉంది. దానికి ఓన్ ఐడియాలు రాయాలండి. ఓన్ ఐడియా వస్తే ఇంటికి వచ్చి కొడతారు. నా ఐడియాలు అంత నాలెడ్జ్ లేదు. చాలా భయంకరంగా ప్రెజెంట్ చేశారు. అక్కడ నుంచి ఇంట్రెస్ట్ పెరిగి సీటెడ్స్ లో కూర్చొని చూసాం. అందుకే చెప్పగా కొత్త సీన్లు ఈ మూవీలో ఆయన ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. సినిమాలలో కొత్త సీన్లు ఉంటాయి. ఇప్పుడు కొంతమంది నా దృష్టికి ఒకరిద్దరు ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు లాజికల్గా ఇట్లా అని. మనం ఒక గోస్ట్ అంటేనే ఇల్లాజికల్. ఒక స్పిరిట్ ఉంది, ఓ దయ్యం ఉంది, భూతం ఉందంటేనే ఇల్లాజికల్. దానికి లాజికల్ నరేషన్ ఇవ్వడం అనేది కొంచెం కష్టమైంది. నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే ఇది బీసీ ఆడియన్స్ సినిమా. ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేసి ఏమంటున్నారంటే ఇది మిలాంజ్ పీపుల్ కోసం చేసిన సినిమా కాదు, ఎంలాంజ్ కోసం చేసింది కాదు, ఇది మాస్ పాకెట్ సినిమా అని. దట్స్ ద రైట్ వర్డ్. ఇది బీసీ సెంటర్స్ సినిమా.